హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, సరైన టైంకి మాకు అంగస్పందన జరగడం లేదు, దీనివల్ల మేము వయాగ్రాలకు అలవాటు పడిపోయామని, ఈ వయాగ్రాలు అధికంగా వాడడం వల్ల మాకు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఇప్పుడు అంగస్తంభన కూడా కంప్లీట్గా లేవు అని కూడా చాలా మంది చేస్తుంటారు. వాస్తవానికి ఈ వయాగ్రాలు అంటే ఈ టెడాల్ఫిన్ కానివ్వండి, సిడాల్ఫిన్స్ ఫార్ములాతో తయారైన ఏవైనా సరే ఎప్పుడో ఒక సందర్భాల్లో ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు మాత్రమే వాడుకోవాలి. రెగ్యులర్గా దీనికి అలవాటు పడిపోయిన వాళ్ళకి ఏమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత ఈ మాత్రలు వాడినా కూడా అంగం గట్టిపడినటువంటి పరిస్థితులు జరుగుతుంది. కారణం ఏంటి అని అంటే ఏవైతే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ చేసేటటువంటి గ్రంథులు ఏవైతే ఉంటాయో ఈ వయాగ్రాలు వాడినప్పుడు దాన్ని ఎక్కువగా ప్రేరేపించడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆ గ్రంథుల మీద కొద్దిగా ఒత్తిడి కలగడం, క్రమక్రమంగా అది ఎక్కువగా వాడడం వల్ల ఆ ఒత్తిడి అనేది అధికంగా అయ్యి ఆ గ్రంథులు సరైన టైంకి హార్మోన్స్ అంటే రిలీజ్ చేయకుండా అంటే ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటాయి. సో ఆ విధమైన సమస్య ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది కూడా ఈ వయాగ్రాలతో సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొన్న వాళ్ళే. అయితే ఈ వయాగ్రాలు అనేవి వాడకుండా మనం ఆయుర్వేదం ద్వారా కూడా ఇలాంటి బెనిఫిట్ని కూడా మనం పొందవచ్చు. అయితే సమస్య స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సమస్యతోటి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ వయాగ్రాకు దీటైనటువంటి మెడిసిన్ న్యాచురల్గానే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంగస్తంభాలు జరిగే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన చిట్కా ఏంటి, దాన్ని ఎలా వాడాలి ఏంటి అని మనం తెలుసుకుందాం. చాలా సింపుల్. నేను చెప్పే ప్రతి ఐటెంని కూడా మీరు సమ మోతాదులో తీసుకోండి. ప్రతి ఐటెంని కూడా సమ మోతాదులలో తీసుకోండి, ఓకేనా? మొదటిది దీనికి కావాల్సిందల్లా మొదటిది పల్లేరు, అశ్వగంధ, శతావరి, కపికచ్చు, వీటితో పాటుగా సుగంధ పాల, వీటిని ఈ ఐదింటిని సమభాగాలుగా తీసుకొని వీటికి పావు వంతు నాగకేసరాలను యాడ్ చేసుకోండి. ఈ నాగకేసరాలు అనేవి బయట మనకు అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా అంతే పావు వంతు అక్కల కర్ర చూర్ణం, ఇది కూడా మనకు బయట అవైలబుల్గా ఉంటుంది. వీటితో పాటుగా దీన్ని కూడా మిక్స్ చేసి వీటి బరువులో టోటల్ బరువులో సగం బరువులో, ఓకేనా, సగం బరువు, ఒకవేళ అవన్నీ కలిపితే మీకు ఒక 1 kg వచ్చింది అనుకోండి, అలా 1/2 kg కండ చక్కెరని యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీరు భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పూట 10 కడుపున, అదేవిధంగా రాత్రి పూట అన్నం తిన్నాక 1 అవర్ తర్వాత ఒక అర చెంచా మోతాదు నుంచి చెంచా మోతాదులో గోరువెచ్చటి పాలలో కనుక కలుపుకొని తాగుతున్నట్టు ఇది నరాలకు మంచి బలాన్ని అందించడమే కాకుండా హార్మోన్స్ డెవలప్మెంట్కి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా, అంతేకాకుండా ఈ టెస్టోస్టెరాన్ గ్రంథులను కూడా ఉత్తేజితపరచడానికి ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. బ్లడ్ సర్క్యులేషన్, అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా అయ్యే విధంగా, ఎక్కువసేపు స్టాండ్గా ఉండే విధంగా వీరపడకుండా ఈ చూర్ణాలు అనేవి చక్కగా ఉపయోగపడుతుంటాయి. వీటితో పాటుగా మనం ఫుడ్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే ఈ చిట్కాలు, ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్ ఏదైతే చిట్కాలు మీరు వాడుతున్నారో వాళ్ళు పులుపు పదార్థాలని పూర్తిగా అవాయిడ్ చేయాలి. పులుపు అనేదాన్ని దాకనివ్వద్దు. అంతేకాకుండా వీటితో పాటు శరీరానికి వేడి శతత్వాన్ని కలిగించేటువంటి పదార్థాలను కూడా మనం దూరంగా ఉంచాలి. అంతేకాకుండా వీటితో పాటు ఆల్కహాల్ కానివ్వండి, ధూమపానం అలవాట్లు, డ్రగ్స్ అలవాట్లు ఉన్న వాళ్ళు కానివ్వండి, పాన్లు తినేవాళ్ళు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా దూరంగా ఉండి తీరాల్సిందే. అవేమి కంట్రోల్ చేసుకోలేము, ఫుడ్ కూడా మేము కంట్రోల్ చేసుకోలేము, అయినా ఇది వాడితే రిజల్ట్ వస్తుందంటే 1% రిజల్ట్ కూడా రాదు. ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా న్యాచురల్గా ఉన్నటువంటి వాటిని తీసుకొని వచ్చి అంటే ఒక తోటకూర ఎలాగో, ఒక పాలకూర ఎలాగో, ఒక కూరగాయలు ఎలాగో ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్ కూడా అలాంటిదే. చూడండి, ప్రతి ఐటమ్ ఏదో ఒకటి అధికంగా తిన్న వల్ల మన శరీరానికి ఏదో రకమైనటువంటి విటమిన్ అనేది అధికంగా అందుతుంది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలుసు కాబట్టి అంతే ప్రాధాన్యత ఈ మెడిసిన్లో కూడా ఉంటుంది. సో ఇది చాలా న్యాచురల్గా తయారు చేసి శరీరాన్ని చాలా న్యాచురల్గా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాటిని వ్యతిరేకించేటటువంటి, అంటే పులుపు అంటే మన శరీరానికి మంచిదే అయినప్పటికీ కొంతమందికి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్కి మాత్రం అది వ్యతిరేకిస్తుంది, కాబట్టి తీసుకోకూడదని చెప్తాము. కాబట్టి ఈ మెడిసిన్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా వాడుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్ పథ్యం అనేది ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. దానివల్లనే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. దయచేసి వయాగ్రాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
బిలో 40 years వాళ్ళు మాత్రం వాడకండి. ఇలా బిలో 40 years వాళ్ళు కనుక వాడుతున్నట్లయితే దీనివల్ల ఎఫెక్ట్ అయితే కనుక మీకు సైడ్ ఎఫెక్ట్స్ కనుక స్టార్ట్ అయితే మీరు 40 years తర్వాత ఏమీ చేయలేరు. ఇంకా ఎన్ని వయాగ్రాలు వాడినా మీకు హార్ట్ వెయిట్ పడుతూ ఉంటుంది, బాడీ హీట్ అవుతుంటుంది, షివరింగ్ అవుతూ ఉంటుంది, బీపీ పెరుగుతుంటుంది తప్పించి దానివల్ల ప్రయోజనం అయితే ఉండదు. దానికి మాత్రం ఎట్టి పరిస్థితులు అలవాటు పడకండి. జస్ట్ లైక్ ఏ డ్రగ్, అదొక డ్రగ్ లాంటిదే. కాబట్టి వాటిని మేము ఎంకరేజ్ చేయము. అంతే న్యాచురల్గా మనం ఆయుర్వేదం ద్వారా మెడిసిన్ వాడుకుంటూ, ఒకవేళ మీకు ఇంకా సమస్య తీవ్రంగా ఉంటే నేరుగా మమ్మల్ని సంప్రదించడానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మేము అందిస్తాము, సలహాలు ఇస్తాము, ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్తాము, అన్ని కూడా చెప్తాము. దీని ద్వారా మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా త్వరగా ఈ సమస్యను కూడా బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.